వెల్కమ్ టు సాయి మేధ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, యథావిధంగా మనము ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్తో పాటు మనకు జరగబోయే ఈసెట్ ఎగ్జామినేషన్స్కి కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ను మనము డిస్కస్ చేసుకుంటున్నాము. అలాగే అతి తక్కువ టైంలో కన్ఫ్యూజ్ లేకుండా హ్యాపీగా మనం ఎలా చేయాలి పెద్ద పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ను అనేటువంటిది మనము ఈ యొక్క క్లాసులో మనము డిస్కస్ చేసుకుంటున్నాం. మీరందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా మర్చిపోద్దండి. 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు మీరు బెనిఫిట్ కల్పించిన వాళ్ళు అవుతారు. ఓకేనా? లెట్ us స్టార్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. చూడండి, అప్పుడప్పుడు ఈ ఈసెట్ ఎగ్జామినేషన్లో 1 or 2 క్వశ్చన్స్ టఫ్గా అడుగుతూ ఉంటాడు, కొద్దిగా కన్ఫ్యూజ్గా అడుగుతూ ఉంటాడు, లాజికల్గా అడుగుతూ ఉంటాడు. 1 or 2 క్వశ్చన్స్ మళ్ళీ ఎక్కువ లేదులేండి. ఓకేనా? ఇప్పుడు ఏమడుగుతున్నామంటే చూడండి, ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎస్ ఓకే, ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇఫ్ the solution of differential equation is y is equal to c1 plus c2 into sin of x plus c3 minus c4 into x plus c5, where c1, c2, c3, c4 and c5 are arbitrary కాన్స్టెంట్స్. ఆర్బిటరీ కాన్స్టెంట్స్. క్వశ్చన్ ఇట్లైనా అడుగుతాడు, లేదా మనకు ఇంకొక విధంగా కూడా అడుగుతాడు. ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్స్ చూడండి, ఇఫ్ y is equal to c1 plus c2 sin of x plus c3 మైనస్ చూడండి c4 ఇంటూ x ప్లస్ c5 ఇజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దెన్ the order of the differential equation, where c1, c2, c3, c4 and c5 are arbitrary constants. ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు. వాడు ఏం చెప్తున్నాడంటే, ఓకే, ఇప్పుడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాడు, దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు. ఇలా వచ్చింది. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాడు, దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు, దాని సొల్యూషన్ ఇలా వచ్చింది. అయితే నువ్వు తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఎంత ఉంటుందో చెప్పండి అని క్వశ్చన్ అడిగినాడు. జనరల్గా ఇక్కడ ఆన్సర్స్ కూడా చూడండి, ఇక్కడ మనకు A2, B3, C4, D5. చాలామంది ఏం చేసేస్తారు తెలుసా, ఆన్సర్ 5 పెట్టేస్తారు, క్వశ్చన్ చూడగానే 5 పెట్టేసి వస్తారు. అదే తప్పు. ఇప్పుడు మీరు ఏమని చదివింటారు చూడండి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్నైతే ఉంటాయో డిఫరెన్షియల్ ఈక్వేషన్కి కూడా ఆర్డర్ అంతే ఉంటుందనే మీరు చదివింటారు. ఇక్కడ మోసం చేస్తున్నాడు. మీరు ఏమని చదివింటారు చూడండి, ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని చదివింటారు. మీరు చదివింది కరెక్టే, కానీ ఇక్కడ క్వశ్చన్లో లాజిక్ పట్టుకోవాలా, అది ఇంపార్టెంట్. ఆ పాయింట్ 100% కరెక్ట్. అప్పుడు సార్, ఇప్పుడు c1, c2, c3, c4, c5 మొత్తం 5 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వీటితో వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 5 అవుతుంది కదా, అప్పుడు 5 కరెక్ట్ కదా అంటే ఎస్, ఇట్ ఈస్ 100% రాంగ్ ఆన్సర్. మరి అప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. చూడండి ఎంత లాజిక్గా ఉందో
ఇప్పుడు చూడండి రాస్తున్నాను, చూసారా? ఒకసారి చూడండి ఇక్కడ మళ్ళీ మీరు ఇప్పుడు నేను గమనిస్తున్నానా? ఇప్పుడు నేను ఎలా రాసుకుంటున్నాను? వాడు ఇచ్చిన ప్రాబ్లం ఇదే కదా, C1 ప్లస్ C2 ఇంటూ ఓకే C1 ప్లస్ C2 ఇంటూ ఓకే C1 ప్లస్ C2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C3 మైనస్ C4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ C5 ప్లస్సా మైనసా? ఎస్ ప్లస్. ఓకే మళ్ళీ రైట్. y ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C3 మైనస్ C4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ C5. ఒకసారి మీరు గమనించుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది టెక్నిక్, ఇక్కడ ఈ టెక్నిక్ చూడండి, ఇక్కడ వాడు ఇక్కడ లాజిక్ ఉంది ఈ ప్రాబ్లంకి. ఇప్పుడు ఇది మీరు గమనించుకోండి, ఇది C1 ప్లస్ C2, C1 అనేది ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్, C2 కూడా ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్, రెండు కలుపుతున్నాం. రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని కలిపినప్పుడు నీకేమవుతుంది? కొత్త ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. అట్లా సమ్ ఆఫ్ టూ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ అగైనే యూ గెట్ న్యూ ఆర్బిటరీ కాన్స్టెంట్. అవునా లేదా? చూసారా? రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్ని కలిపితే నీకేమవుతుంది? కొత్త ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. కాబట్టి అప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానో చూడండి, అప్పుడు నేను C డాష్ అని రాస్తున్నా, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C3, ఇక్కడ C4తో మల్టిప్లై చేయి, C4 ఇంటూ చూడండి ఇక్కడ మనకు C4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి C4 ఇంటూ C5, C4 ఇంటూ C5 చూడండి ఇక్కడ C4 ఇంటూ C5. ఇది కూడా మీరు గమనించుకోండి. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇస్ అగైనే వన్ మోర్, అప్పుడు కొత్త ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈజ్ C డబల్ డాష్. చూసారా? అప్పుడు మనకు మొత్తం ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 4 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తాం చూడండి, ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 3 4 అంతే. చూడండి జస్ట్ ఎంత 5 సెకండ్స్ అంతే. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, గుర్తుపెట్టుకోండి. 5 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయని 5 రాసేసారు. కొద్దిగా చూసుకోవాలి, అడిషన్లో ఉన్నాయా ఆర్బిటరీ కాన్స్టెంట్స్, మల్టిప్లికేషన్లో ఏమన్నా పాసిబిలిటీ ఉందా. అట్లా అడిషన్ ఉన్నప్పుడు తగ్గిపోతాయి, మల్టిప్లికేషన్ వచ్చినా కూడా తగ్గిపోతుంది. ఓకేనమ్మా? రైట్.